తులసి తులసి ఆగు తులసి కాశీ ఆగు బాబు కాశీ తులసి 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 కాశీ బాబు అయ్యయ్యో, ఏంటి అపచారం? శుభమా అంటూ పవిత్రమైన వ్రతం చేస్తుంటే దీపాలారిపోవటం ఏంటి? ఆ అమ్మాయి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఇంత నిష్ఠగా చేస్తుంటే ఆ తల్లికి ఆగ్రహం వచ్చిందంటే ఏదో అమంగళం అనిపిస్తుంది. పైగా బొట్టు కూడా చిరిగిపోయింది.
అమ్మా, ఏం పాపం చేశానని నాకు ఇలా జరుగుతోంది. నాకేదో భయంగా ఉందమ్మా. కంగారు పడకమ్మా, అల్లుడి గారికి ఏం కాదు. అవునమ్మా, గాలి వల్ల దీపాలు ఆరిపోయాయి కానీ నీ వ్రతంలో ఎలాంటి లోపం లేదమ్మా. అమ్మ తులసి, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకు. జరగాల్సింది చూడు. అది కాదమ్మా, అది నేను చెప్తున్నాను కదమ్మా, ఏం కాదు. చూడమ్మా, ఆ తల్లి తన బిడ్డల పసుపు కుంకుమలు కాపాడుతుందే గాని కన్నీళ్లు పెట్టించదు తల్లి. అంతా మంచే జరుగుతుంది, నువ్వేం దిగులు పడకమ్మా. ఇదిగోనమ్మా, ఈ తీర్థం తీసుకో తల్లి. తులసి, అమ్మ తులసి, సిస్టర్. సిస్టర్ సిస్టర్ ఏమైంది? అమ్మ తులసి, సిస్టర్ అమ్మ తులసి, ఏమైందమ్మా? సిస్టర్ ఏమైంది? అమ్మ తులసి, తులసి, సిస్టర్ అమ్మ తులసి, అమ్మ తులసి, ఏమైందమ్మా? తులసి, అమ్మ తులసి. ఎస్ఐ గారు, ఏమైంది? ఏమైనా తెలిసిందా? లేదు సార్. ఓకే, అర్జెంట్గా హెలికాప్టర్ పిలిపించండి. దేనికి సార్? అందులో పడిపోయింది ఎవరో కాదయ్యా, నా అల్లుడు. సారీ సార్, ఇంతకు ముందు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. ఇది 400 మీటర్స్ డెప్త్ ఉన్న లోయ సార్. ఇందులో పడిన వాళ్ళు ఎవరు బతికే ఛాన్సెస్ లేవు సార్. కనీసం బాడీని వెతకడం కూడా అత్యాశే అవుతుంది సార్. వెహికల్ నెంబర్ అయినా చూసావా? ఆయన ఏం చూస్తాడండి, వాళ్ళకంటే ముందున్నారు. నేనే చూడలేదు ఆ హడవుల్లో. ఓ పక్క అల్లుడికి ఏదో అయిపోతుందని. ఒక్కసారి ప్రయత్నించండి, ఎవరైనా లోపలికి వెళ్ళగలిగే వాళ్ళు ఉంటే. ఎవరూ లేరు సార్. అంటే అంటే నా అల్లుడు ఇంకా ఆశ వదులుకోవటమే సార్. ఏంటయ్యా ఇది ఇలా జరిగింది? ఇప్పుడు ఇప్పుడు నేను నా బిడ్డకి ఏం చెప్పాలి? అయ్యో.
ఇది మూర్చపోతేనే ఎంతలా ఫీల్ అయిపోతున్నారు. రేపో మాపో అసలు విషయం తెలిస్తే దీని ప్రాణమే పోతుంది. అప్పుడేం చేస్తారో. చెల్లెమ్మ, కన్నీళ్లతో నీ బిడ్డను నా చేతుల్లో పెట్టావు. ఆ కన్నీళ్ళ తల రానివ్వకుండా కాపాడతానని మాట ఇచ్చారు నీకు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కోడల చేత కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నాను, బాధకు పని చేస్తూనే ఉన్నాను. నన్ను క్షమించమ్మా. లేదన్నయ్య గారు, నా బిడ్డ కన్నిటికి కారణం ఎవ్వరూ కాదు. ఆ భగవంతుడే దీన్ని చిన్న చూపు చూస్తున్నాడు. కష్టాల కడలిలో పడుతూ లేస్తున్న నా బిడ్డ మీద ఈర్ష పుట్టి పదే పదే పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. అందుకే నా బిడ్డకి ఈ గతి పట్టింది. బావగారు, ఏమండి? ఏమైంది? బావగారు, తులసికి ఏమైంది? తులసికేం కాలేదు బావగారు. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? ఏమని తెలిసిందా? అది మాట్లాడరేంటండి? అల్లుడు గారు ఎక్కడో చెప్పండి. అది అల్లుడు. చెప్పండి బావగారు, నా బిడ్డేడి? వైజాగ్ లో ఉన్నాడన్నారు, తీసుకొస్తానని వెళ్ళారు. నా బిడ్డ ఎక్కడ? బావగారు చెప్పండి. ఏమండి, అబ్బాయిని వెంట పెట్టుకొస్తారని మన బిడ్డ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుందండి. కళ్ళు తెరిచేసరికి తన భర్తని తన కళ్ళ ముందు ఉంచుతారని నమ్మకంతో ఉంది. అసలు ఏమైందో చెప్పండి. కల్పన, అల్లుడు గారు లేరు. అల్లుడు గారు లేరు. బావగారు, అంటే బావగారు, అల్లుడు గారు వైజాగ్లో లేరు అంటున్నాను అంతే. వైజాగ్ లో లేకపోవడం ఏంటి? ఎవరో చూశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నారు. అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా నా బిడ్డ ఏమైనట్టు? ఎవరినో చూసి మన వాసు అనుకున్నారు, అందుకే మనకి ఫోన్ చేసి చెప్పారు. తీరా నేను అక్కడికి వెళ్ళి చూస్తే మనవాడు కాదు. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? బావగారు, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. అల్లుడు కోసం మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నారు. 2-3 రోజుల్లో అల్లుడు గారి జాడ తెలిసిపోతుంది. జాడ తెలుస్తుంది, కానీ బూడిదే మిగులుతుంది. అమ్మా, తులసి, ఏంట్రా? ఏమైంది? నాన్న, ఆయనేరి వచ్చారా? ఎక్కడ నాన్న? ఆయన్ని చూడాలి.
అమ్మ తులసి, అల్లుడు గారు వైజాగ్లో లేరమ్మా. లేరా? ఏమంటున్నారు నాన్న? అంటే నమ్ముకున్న ఆ తల్లి కూడా నన్ను కరుణించలేదా? ఆయన చూసే భాగ్యం నాకు కలగలేదు. ఇక నేనెందుకు నాన్న బతకను? అమ్మ తులసి, తులసి ఏంట్రా మాటలు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి నాన్న? ఊరంతా వెతికారు, ఎక్కడా లేరు. వైజాగ్ లో ఉన్నారన్నారు, అక్కడ లేరంటున్నారు. ఇంకేమనుకోవాలి? అమ్మ తులసి, వైజాగ్లో లేడు అంటే ఇంకెక్కడో ఉన్నట్టే కదా. ఆ ఎక్కడో అన్నది ఇక్కడే అయి ఉండొచ్చు కదా. కొంచెం ఆలోచించరా. ఏం మేనేజ్ చేస్తున్నావురా? చెయ్యి చెయ్యి. ఎంతకాలం చేస్తావు నేను చూస్తాను. అమ్మ తులసి, నువ్వు అల్లుడిని చూడాలని ఎంత తప్పిస్తున్నావో నాకు తెలుసమ్మా. తండ్రి మాట నొప్పించిందో, నీ అసహ్యం అతని ఆలోచనని మైమరిపించాయో తెలియదు కానీ అల్లుడి మనసు గాయపడింది, వెళ్ళిపోయాడు. కానీ ఆ గాయం ఎక్కువ రోజులు ఉండదమ్మా. నేను చూడకుండా అబ్బాయి మనసు ఆగదు, వచ్చేస్తాడు. అల్లుడు ఎక్కడున్నా నేను తీసుకొస్తానురా. ఈ నాన్న మీద నమ్మకం లేదా? నాన్న ఊరుకోరా, ఊరుకో. ఊరుకో అమ్మా. తులసి, తులసి ఆగు, ఆగు తులసి, తులసి ఆగు, తులసి, తులసి